After the delivery of that baby boy, now the mother got a severe sickness and now she is about to die. బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లికి ఒక తీవ్రమైనటువంటి జబ్బు కలిగింది. ఇప్పుడు తను మరణ పడకలో ఉంది. Oh, that is not a baby boy, that's not a baby girl, it's a baby boy. ఆయన పుట్టింది ఒక అమ్మాయి కాదు, అబ్బాయి పుట్టాడు. Oh, but now mother is under sickness. మగ శిశువు పుట్టాడు, బానే ఉంది, కానీ తల్లి ఇప్పుడు చావు బ్రతుకులో ఉంది. Now mother is about to die. తల్లి చావు బ్రతుకులో ఉంది. She was singing in death. తన మరణ పడకలో తల్లి పాడుతోంది. The mother called him, that newborn baby, a name Lazarus. తల్లి తన మరణ పడకలో తనకు అప్పుడే పుట్టినటువంటి కుమారునికి లాజరు అని పేరు పెట్టింది. Yes, she called, oh, this is the name of my child, Lazarus. నా కుమారునికి ఇదే పేరు పెడతాను, లాజరు అని పేరు పెట్టింది. Lazarus means God is your help. లాజరు అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నీ సహాయము. Oh, the Lord is your help. ప్రభువే నీ సహాయము. And the mother died. ఈ పేరు పెట్టి తల్లి చనిపోయింది. Months before the father died, నెలల క్రితము గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. now the mother also died. ఇప్పుడు పుట్టగానే తల్లి చనిపోయింది. 3 children, they totally become orphans. 3 బిడ్డలు అనాథలైపోయారు. Nobody to take care of them. వారి బాగోగులు చూసుకునే వారు లేరు. The neighborhood and the village totally rejected them already. ఆ గ్రామస్తులందరేమో శాపగ్రస్తులు అని చెప్పి వారిని తిరస్కరిస్తున్నారు. Oh, that said that boy, that child is a cursed child, that's why the father died. అందరేమన్నారంటే ఈ శిశువు, ఈ అబ్బాయి శాపగ్రస్తుడు కనుకనే తండ్రి చనిపోయాడు. And they are being, those 3 children, they are being totally rejected by society. పరిస్థితులను బట్టి 3 బిడ్డలను సమాజము వెలివేసినట్టుగా చేసింది. Carefully, జాగ్రత్తగా వినండి. nobody to help them. వారికి సహాయం చేయవారు లేరు. Nobody, no relatives are coming to help them. బంధువులు ఎవరు సహాయం చేయడానికి రావట్లా. But the mother said, God is your help. అని తల్లి ఏం చెప్పిందో తెలుసా? ప్రభువే మీకు తోడు. Tonight in the name of Jesus, ఈ రాత్రి యేసు నామములో, brother, God is your help. సహోదరుడా, యెహోవా ప్రభువే నీకు తోడు. Hey sister, God is your help. సహోదరి, ప్రభువే నీకు తోడు. Wave your hands and praise God. చేతులెత్తి అల్లాడిస్తూ ప్రభువుని స్తుతిద్దామా? Your help is coming on the way. నీకు సహాయము కలుగబోతా ఉన్నది. Let me hear a good hallelujah. మంచి హల్లెలూయా చెప్తారా? Your help is coming on the way. నీకు సహాయము కలగబోతోంది. Yes, your help is coming not from some political office. Your help is coming not from some other government office, but it is coming from the heavens, from the side of God. నీకు సహాయము రాజకీయ కార్యాలయంలోనో లేదా ప్రభుత్వ కార్యాలయంలో కాదు, కానీ దేవుని సన్నిధి నుండి మీకు సహాయం కలగబోతా ఉన్నది. Yes, God is your helper. ప్రభువే మీకు సహాయకుడు. So 3 orphan children, 3 అనాథ పిల్లలు. nobody to take care of them. బాగోగులు చూసేవారు ఎవరు లేరు. Nobody to love them. వారిని ప్రేమించేవారు లేరు. Nobody gave them money or food. డబ్బు గాని ఆహారము గాని ఇచ్చిన వారు, సహాయపడినవారు లేరు. They never got the care of the father and the love of the mother. తండ్రి యొక్క ప్రేమను, తల్లి ప్రేమకు నోచుకోలేదు వారు. But now, after Jesus meeting, కానీ ఇప్పుడు యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చి సభ ముగిసిన తర్వాత Jesus said, I am coming to your house. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను ఎవ్వరింటికి కాదు, మీ ఇంటికి వస్తాను. Yes, I am coming to your house. నేను నీ ఇంటికి వస్తాను. Nobody to care for you. ఎవరు నిన్ను నీ బాగోగులు చూసుకోవడానికి లేరు కదా. You will never experience the care of the father and the love of the mother. తల్లిదండ్రుల ప్రేమను, వారి యొక్క సంరక్షణను ఎప్పుడు అనుభవించలేదు కదా. But I am your El Shaddai. కానీ నీ ఎల్ షదాయిను నేనే. I am your El Roi. నేనే నీ ఎల్ రోహిని. I am the God who provides. నేనే నీకు సమకూర్చువాడను. Somebody shout hallelujah. హల్లెలూయా చెబుదా. There is nobody to take care of you. నీ బాగోగులు చూసుకోవడానికి ఎవరు నీకు లేకపోతే, after this meeting, Emmanuel, Lord Jesus Christ is going to come with you to your home. ఈ సభ తర్వాత ఇమ్మానుయేలు అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు నీతో పాటు నీ ఇంటికి రాబోతా ఉన్నాడు. Somebody clap your hands and praise God. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? The scripture declares, లేఖనాలు ప్రకటిస్తున్నాయి, Jesus went and stayed in that house. యేసే వెళ్ళి ఆ ఇంట్లో బస చేశాడు. Not one time.
time. ఒక్కసారి కాదండి, But the entire 3.5 years. తన సేవా పరిచర్య ఒక 3.5 సంవత్సరాల కాలం అంతా కూడా, 3.5 years of his public ministry, whenever he comes to the city of Jerusalem,